అమ్మ బొమ్మ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ భగిని బాగోగు బగబోగరే అంటాడట బగబాస్ అని. ఓం బగబుగే భగిని బాగోదరి భగవాసనే. దట్స్ అమేజింగ్. జింగ్ జింగ్. అలా చూస్తుంది వచ్చాడు అయ్యాడు వంకర వేసుకుని. ఓకే, పేరెంట్స్ ఎలెక్టెడ్ ఆర్ టేకెన్ అవే బై ఆడ మాన్స్టరా పేమెంట్ ఏది రైమింగ్ సార్? ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్ బాబు. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? రే కరెన్సీ కాబట్టి అలాగే ఉంది కదరా ఇది. వాడు కూడా అలాగే ఉందిరా. వాడు కూడా అలాగే ఉన్నాడు. ఎవరు వాళ్ళ ఇందాక వాళ్ళ నాన్న వాడు కూడా గుడ్లు చూడవే గుడ్డు సో ఇంత ట్రాజిక్ స్టోరీ ఇది. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. హాయ్ గైస్, వెల్కమ్ టు ఛానల్ కాళీమార్వల్ 3000. వీడు నా ఫ్రెండ్ భార్గవ్. హలో. వీడు ఆల్రెడీ ఒక 1 year బ్యాక్ అనుకుంటా GTA వైస్ సిటీ మనందరి కల్ట్ క్లాసిక్ వితౌట్ చీజ్ అయితే కంప్లీట్ చేశానని చెప్పాడు. సో దానికైతే ప్రూఫ్ అయితే లేదు, వీడు చెప్పాడు, నేను నమ్మాను. సో వీడు మళ్ళీ ఇంకొకసారి ఆడదాం అన్నాడు. నేను కూడా మన ఛానల్కి కంటెంట్ వస్తుంది, వీడు ఆడుతూ ఉంటాడు, మేము రియాక్ట్ అవుతూ ఉంటాం. సో ఫస్ట్ టైం ఇప్పుడు కూర్చున్నాం. సో సెటప్ అంతా చేసుకుని మైకులు మొత్తం అన్ని పెట్టుకున్నాం. సో ఫస్టే వైసిటీ మీద ఎందుకు ప్రయోగాలని చెప్పి బ్యాడ్ పేరెంటింగ్ అని మీకు ఇప్పటికే చాలా మందికి తెలిసే ఉంటుంది గేమ్. జానరా ఏంటి? సో ఇది హారర్ జానరా. హారర్. వీడికైతే అసలు స్టోరీ తెలీదు. నేను యూట్యూబ్లో చూసి స్పాయిల్ అయిపోయాను. పాడైపోయాడు, ఓటీటీలు చూసి పాడైపోయాడు అన్నట్టు అలా. సో వీడియో మాట్లాడతాడు, స్టార్ట్ చేయి. యూనిటీ. టామ్ అండ్ జెర్రీ గ్రాఫిక్స్ ఏంట్రా ఎలా ఉంది? 2002 గేమ్ ఇది. బ్యాడ్ పేరెంటింగ్. ఇప్పుడైనా సినిమాలలో గయ్యాలత్త ఉంటుందా ఏంటి? మిస్టర్ రెడ్ ఫేస్ దయ్యాల్. యూర్ హోమ్ లేట్ అగైన్. బయట నుంచి వచ్చిందా? Come on. Sympathy for me. Can you have some sympathy for me? ఓకే, మన బర్త్డే ఈరోజు, బట్ టుడే ఇస్ మై బర్త్డే. హ్యాపీ బర్త్డే. Of course I know that. గిఫ్ట్ మర్చిపోయింది, బొరగొక్కుంటుందంటరా పాపం. రెడ్ ఫేస్. అదేంటి రెడ్ అంటే రెడ్ ఫేస్? చిరంజీవి అంటే రెడ్ షర్ట్, ఎర్ర షర్ట్ అన్నట్టు. మీమ్స్ లో మొహం పెడతాడు కదండి, ఎరుపు మొహం పెడతాడు కదా, రెడ్ ఫేస్ పెడతాడు కదండి. ఆ రెడ్ ఫేస్ అతనికి త్రోట్ అలా ఫిక్స్ అయిపోయింది. ఆ ఫ్లైట్ ఎక్కడం, ఆ ఎయిర్ హోస్టెస్. స్లీప్. Of course. పాపం బానే కవర్ చేసుకుంటుంది, చూద్దాం. ఇంటూ బెడ్ రైట్ నౌ. ఒరే ఎంత పడ్డాడా? ఎవడాడు అలా ఉన్నాడు? వీరాడు చెడతమొహం ఏంట్రాడు? ఆ చెడతమొహం ఏంట్రా వాడు? ఆడు దిష్టి బొమ్మలా ఉన్నాడు వాడు. Fooling the kid again. How many times have you come home like this? తబలా కొడుతున్నట్టు చెప్ప కనీసం డైలాగులు అంటే 2002 గేమ్ లో అంతకుమించి ఏం చేస్తుంది కానీ. హీట్ నా పుంగు తెలిసిన అంటాడు. You think I'm an idiot? గుడ్డు తెలుసు. అలా చూస్తున్నాడు ఏంట్రా? చూసాడేంట్రా వాడు? Get back to your room. స్టాపింగ్ ఏంట్రా? ఈవ్స్డ్రాపింగ్ అంటే గోడకి వెంట తెలుసు కదా. ఈవ్స్డ్రాపింగ్ అంటే సీక్రెట్ గా ఫోన్, ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుకుంటున్నప్పుడు పక్క రూమ్ నుంచి ఎవరైనా వచ్చి వింటే నన్ను ఈవ్స్డ్రాపింగ్ అంటారు. ఓకే. సో అలా గ్రౌండ్ అప్ కన్వర్సేషన్ వెనక అంటారు. బొడ్డుడుతున్నా గ్రౌండ్ అప్ సో యూ కంట్రోల్ నౌ. ఇప్పుడు నేను బొడ్డున్నా ఏంటి? అదే అని మనం అన్నాను, మన పుట్టినరోజు అన్నాను కదా. వచ్చింది ఈ అమ్మ మౌస్కార్ సార్. ఎక్స్పెక్ట్ చేశాను సౌండ్. ఈ బుడ్డోడికి
టీవీయా సెపరేట్ గా? ఇది అంటే మన ఇండియా కాదు కదా. బుక్ షెల్ఫ్, లైబ్రరీ. ఇదేంటిది మొగ్గ టాయిలెట్ పేపర్? టాయిలెట్ డ్రాయింగ్ పేపర్ డ్రాయింగ్ రూమ్ మొగ్గులా లేదురా అది. మగ్గెందుకు ఉంటుంది అక్కడ? పాలు తాగుతారు రోజు. ఇప్పుడు పడుకుంటే శాంత క్లాసా? రెడ్ ఫేస్ వచ్చి ఏ ఎవడు రాడు. హాయ్ చెప్తున్నాడు. రెడ్ ఫేస్ ఈడేనా? ఆడే. వీడు చూస్తున్నాడా ఫోటోలు తీస్తున్నాడా? వాడి ఐసైట్ అంతా వాడి పాయింట్ ఆఫ్ వ్యూ. The next day. రాత్రే కదా కానీ వచ్చాడు. కానీ అక్కడ ఏదో ఉంది. ఓ మరేంటి ఎలా ఉంది? అమ్మ బొమ్మ బొమ్మ మాట్లాడుతుంది. మాట్లాడుతుందిరా. రాన్ కెన్ టాక్. ఎస్ ఐ కెన్ టాక్. అమ్మ బొమ్మ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ బగిని బగుబోగరే అంటాడట. బగబాస్ అని. ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే. బెస్ట్ ఫ్రెండ్ అంటే Best friend. బొమ్మలతో బెస్ట్ ఫ్రెండ్ చేసుకోవడం ఏంటి? బొమ్మలు ఊరుకరా ఇంట్రో పెట్టాడు. ఇంట్రోవర్ట్ నాకు వండర్ఫుల్. బాగుంటది అలాగే ఉంటది. ఈత ఏం ఆడుకుంటాం? స్టోర్డ్ మెనీ టాయ్స్ ఇన్ ద క్లాసెట్. మై టాయ్స్ మినిట్. ద క్లోజెట్ ఇస్ స్టిల్ టక్. లాగాడా? ట్రై దట్ అగైన్. లాగు ఐ కాంట్. ఏంటి ఇటు చేస్తాడా? Do you want me to do something else? హంగ్రీ. బొమ్మకి హంగ్రీ ఏంట్రా? నీట్ ఆడేదే ఆడేదే అడిగాడు. క్వశ్చన్. నో యూ విల్ బి ద ఓన్లీ ఈటింగ్. బ్లూటూత్ కనెక్షన్ యాక్టివేట్ అయినట్టుంది ఇద్దరికి. వీడికి ఆకలేస్తే ఆడితే చేతబడే ఇది. లింక్డ్ ఆడియో సెన్సెస్ అండ్ ఎమోషన్స్ టు మీ సో ఐ కెన్ ఈజీ. చేతబడే చావేడికి. ఫుడ్ తినేసేసి బయట పెట్టింది మెడిసిన్. ఇప్పుడు ఫ్రిడ్జ్ లో ఏం లేదు. ఫ్రిడ్జ్ లో ఫుడ్ ఉంది కదా, అదే ఫుడ్. ఫుడ్ ఒకటే ఉంటదా? ఏంటి? ఏమో హోల్డింగ్ సంథింగ్ ఎల్సా? గ్రాఫిక్స్ చేయలేకపోతున్నా. అదే అమ్మ బాబాయ్. అదేంటి అలా నుంచున్నాడు? పడుకోవాలి కదా. ఏంట్రా? వాడు నుంచున్నాడు ఏంటి? వాడు బెడ చూస్తే భయం ఫుడ్ తీసి రాగలేదు పదాల్లో. అయిపోయింది. సీట్లో పడదు. ఆవకాయ చెడీలు ఉన్నాయి ఇక్కడ. నేను బఫే సిస్టమ్ అయింది. సొంత ఇంట్లో బఫే అండ్ Do you want మజిక్ అడ్డు వాడు. magic? మజిక్ Making this plate of food. నెవర్ రన్ అవుట్. రన్ అవుట్ కాకండి. అక్షయ పాత్ర ఇప్పుడు అయితే ఇది కొంచెం వచ్చేసింది. అక్షయ పాత్ర. That's amazing. Zing zing. What else can you do? ఏంట్రది? టెలికినెసిస్? టెలికనెసిస్, టెలిపతి ఏదో అవుతుంది. ఎక్కడికి వెళ్తుంది? కిందకి వెళ్ళిపోతుంది. What just happened? I don't know. You guess. My dad's gonna whoop my ass. ఏదో చేసే బాటిల్ తెప్పించరా బాబు. Still asleep. ఆడు ఇంకా పడుకున్నాడు. ఈడే 1 గంటకి లేట్. ఈడే తండ్రికి తగ్గ కొడుకు మరి. బేటా ఏక్ నంబరి ఏంటది? బాబు 10 నంబరి. టేకిన్ యువర్ డాడీ. అదేంటది? వాట్ డిడ్ యు సే? అంటే వాళ్ళ నాన్న లేడా? రూమ్కి వెళ్ళి కొట్టేసారి. నాన్నోయ్. నాన్న అమ్మ ఏంటి ఇక్కడ బొమ్మ ఉందేంట్రా? అదేంటి? టెలిపతి, టెలికినెసిస్ లాగా అమ్మ బొమ్మ. టెలిపోర్టేషన్ కూడా చేస్తాడా? ఇది రెండో బొమ్మరా? రెండో బొమ్మ ఆడే అనుకుంటున్నా. మేడం నాన్న వెర్స్ మై డాడ్. లేదు వాడే. ఇదే ఎక్కడికి వచ్చింది. వాడే ఆడు మనకంటే
టెలిపోర్టేషన్. సార్ మై హాస్ టేకెన్ అవే యువర్ డాడ్. వై? ఎందుకు? పోకిరిలో మహేష్ బాబు అన్నట్టు ఎందుకు? ఎందుకు? పోకిరి కాదు అతడు ఎందుకు? బికాస్ యువర్ డాడ్ ఈస్ ఎ బ్యాడ్ పర్సన్. ఎంత బ్యాడ్ పర్సన్ అని మా డాడీ రాడు. ఆఫ్టన్ yells at you. ఓకే. పేరెంట్స్ ఎలెక్టెడ్ ఆర్ టేకెన్ అవే బై ఆడ మాన్స్టరా పేమెంట్ ఏది రైమింగ్ సార్? ప్రకాశ్ ఏంటినా అన్బిలీవబుల్ బాబు. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ప్లీజ్ లెట్ మై డాడ్ గో ఆన్ బిగిన్. బట్ మై మాస్టర్ వోంట్ లైక్ దిస్. ఇట్స్ క్వైట్ ఎ లాంగ్ వే టు వేర్ యువర్ డాడ్ ఈస్ బీయింగ్ హెల్డ్. ఇక్కడికే నేను వెళ్తా. You'll have to use a shortcut if you want to get there. Don't see him. Through your closet. పద. ఒరే ఆజాము లాగేస్తారో. నువ్వు ఒకడు ఈ అమ్మ వచ్చేసింది ఇది. ఇది అలా చూస్తుంది ఏంటి? వచ్చాడు అయ్యాడు వంకర మడేసుకుని. నాకంచి కొట్టుకుంటుంది ఇది. స్టిల్ కాంట్ ఓపెన్ ఇట్. It's disappointing, I guess. Will be Emotional damage. I guess we'll have to use your parents' closet. ఆడ ఉంటా ఈడ ఇక్కడ వచ్చేసాడు. తెలుగు భాష లెక్క అన్నాడు. పోర్టల్స్ Can function as portals. ఓకే. డాక్టర్ స్ట్రేంజ్ పోర్టల్సా? ఓకే. Can take you anywhere where you want, including your dad. తీసుకెళ్ళి పద. అమ్మా ఇది ఓపెన్ అయిపోయింది. మళ్ళీ ఓపెన్ చేయాలా? Forget. ఏం చేయాలి? టు టేక్ టు యాక్టివేట్. నువ్వు డాన్స్ కట్టాలేంటి? కడతా. హ్యాండ్స్ రేడియో అండ్ ప్లేస్. Bring your dad's radio. Place it in the closet. Will work like a elevator button. You need to select a frequency first. ఓకే. ఓపెన్ చే. ఓయమ్మా. Seems like that's not the let's try it again. Okay. ఎవర్రా ఇది? అది మనకి స్టార్టింగ్ లో వచ్చి టామ్ అండ్ జెర్రీ ఇంట్రో ఇచ్చింది సింహం అని. మాట్లాడు. ఏం మాట్లాడదు అది? ఇంకోసారి ట్రై చేయన్నా. ఓపెన్ చేయి. ఓకే. ఐ థింక్ దిస్ ఇస్ ద వన్. నువ్వు థింక్ చేయి, నేను వెళ్ళిపోతా. విల్ స్టే హియర్ అండ్ వాచ్ యువర్ హౌస్. వాచ్మెన్ ఉద్యోగం చేస్తాడు. పద. ఏ సెట్ వేసారు. స్క్విడ్ గేమ్ సెట్ వేసారు. స్క్విడ్ గేమ్ సెట్. ఆకులు లేవేంటి? పిల్ల ఇది. రే కరెన్సీ కాబట్టి అలాగే ఉంది కదరా ఇది. వాడు కూడా అలాగే ఉందిరా. వాడు కూడా అలాగే ఉన్నాడు. ఎవరు వాళ్ళ ఇందాక వాళ్ళ నాన్న. వాడు కూడా గుడ్లు చూడవే గుడ్డు. గుడ్లగోవా. ఫర్ మై డాడ్. గుర్తులేడు. దట్స్ ఆల్. కదా. ద డోర్ ఇస్ బిహైండ్ యు. సరిపోయిందా? తంతాడు కొడతాడు అయిపోయిందా? కనిపెట్టేసినట్టున్నా. ఎవర్రా వీళ్ళంతా? కిడ్. ఎవర్రా మీరంతా? ఈస్ జస్ట్ గో స్టార్ట్. Who are you guys? ఎవర్రా మీరంతా? Just like you, we are kids on the way to find our parents. మరి ఎత్తుక్కోండి. ఇక్కడ ఆ డబ్బాలో ఏం చేస్తున్నాడు రా? డబ్బానా సోఫా అనుకుంటా. కార్ ట్రంక్ అది. కార్ ట్రక్. ట్రంక్. కార్ ట్రంక్. Staying here for a bit. Do you want to join? I'm in a hurry. సివి లేటరా. వీళ్ళు ఏం చేస్తారు ఇక్కడ? ఏం కదా. ఏం చేశారు రేండి? ఫిట్స్ వచ్చినట్టు కొట్టుకుంటున్నాడు. ఫోనా ఇది? ఫోనా 2002లో అలాంటి ఫోన్లు ఉండవు. ఏంట్రా ఏ రూమ్ రా ఇది? కానీ పద మాట్లాడాడుతో తీసుకెళ్ళిపోదామండి ఇక్కడ నుంచి మనం. ప్లీజ్ స్టాప్ పనిషింగ్ మీ. నేనరా
నాండా అమ్మండా అన్నట్టున్నా. వాట్ హెస్ హీ డన్ టు యూ? దిస్ విల్ టేక్ బోత్ ఆఫ్ us. ప్లీజ్ స్టాప్ పనిషింగ్. వీడికి ఈ ఒకటే ఇలాగే రాశారా? వాడికి నాకు కూడా ఇలాగే రాశారు. ఇందాక దాకా బానే ఉన్నాడు కదరా మనతో మాట్లాడినప్పుడు. ఏమైంది వాడికి? స్పెల్ స్పెల్ SPEL స్పెల్. పొట్టుబడి ఏంట్రా? కోతిబొమ్మ. కాదు రానుగాడే. వీడికేంటి కాళ్ళు చేతులు బానే ఉన్నాయి, మెడ బానే ఉందేంటి? అమ్మా ఇంకెంత తిప్పుతావే ఊడిపోగలదు మేడం. వాట్స్ రాంగ్ విత్ యూ? కెమెరా ఉంటుందేంటి ఫోన్? లేదు, కాల్ దగ్గర. వై ఆర్ యూ హైడింగ్ ఇన్ ద క్లాసెట్? స్టేక్ ఇన్ డాడ్. ఈడు బొమ్మ కాదా? ఇడు ఓకే, ఇడు నేను బొమ్మ అనుకున్నాను చూసి. ఇద్దరు ఒకేలా ఉన్నారు కదా. దట్స్ ఎ గుడ్ థింగ్ దన్నా. సంబరపడతా. ఒకడేనా? ఒకటి కాకపోతే ఎలా పడతాడులే. ఒకడే కదా. వాట్ ఈస్ రాంగ్ విత్ యూ? మిడ్ నైట్ ఆల్రెడీ. పొద్దున్న 1 గంట నుంచి మధ్యాహ్నం 1 గంట అయిపోయింది. ఇప్పుడు సాయంత్రం రాత్రి 1 గంట. పడుతున్నాం. ఇప్పుడమ్మా గాల్లో ఏం చేస్తున్నాడు రా రే? గాలికి ఎత్తాడు రామా. నన్ను అడుగుతావు. అరే ఆల్ రైట్. కళ్ళు మూతలాడుతున్నాయి వెళ్ళి. పడుకుంటున్నా కింద పైకి మ్యాచ్ అయింది. ఓకే, అదండి కింద ఉందా ఇప్పుడు? ఎస్ మామ్. మిస్టర్ ఇట్స్ ఆల్ రైట్. టుమారో ఐ టేక్ ద డే ఆఫ్ టు స్టే ఎట్ హోమ్ అండ్ టేక్ కేర్ ఆఫ్. రియల్లీ ప్రామిస్ మీ. గో బ్యాక్ టు స్లీప్. అదేంటి పొద్దున్న అవ్వలేదు ఇంకా? లైట్ ఆడుతుంది ఇప్పుడు. పొద్దున్న అయిపోయింది. కోకిలమ్మకి వస్తుంది కదా. ఈల్ బెడ్రూమ్ లో పడుకోబెట్టుకుంది. ఇప్పుడు కింద ప్రామిస్ అగైన్. పొద్దున ఉంటానండి అది. ఉంటానండి. సర్లే. అడిగింది ఇది వేరే బొమ్మరా? ఆడే బొమ్మ. వేరే బొమ్మలు ఉండవు. లేదు వేరే బొమ్మ. మాట్లాడి ఆడుతూ పాపం. ఏమైంది? చాలా కొట్టు కట్టుకున్నాను. వాట్ హ్యాపెన్ టు యూ? నువ్వు ఎదరా? Happy about what happened yesterday. It just happened. I'm sorry I couldn't stop you. I should run away because you'll come back soon to take you to. వీడు కదులుతున్నాడా? That's prison. ఓకే, ఒళ్ళు హోమం అయిపోయినట్టు. తెరిచాను మనకు కావాల్సింది. ఓకే, ఏంటండి ఏం చూస్తున్నారా మీరు అక్కడ? తొంగి పదా ఇల్లు మనం ఉందమ్మా. ఈ ఇల్లు ఎందుకున్నారో మనకు తెలియదు. మనం మన నాన్న మనం ఏడిపించుకుందాం కదా. నువ్వు కూడా వచ్చాయి. ఇంతకేమో ఇందాక కదా దెబ్బలతో ఉన్నాడు సార్. ఇందాకేమో వాచ్మెన్ లో వెళ్ళి చూస్తానన్నాడు. లోపల ఎవరు ఏడుస్తున్నారా? లోపలేంటి స్పెల్ కార్డ్ వేసావు? ఏం చేసా? ఒరే అమ్మ ఒక్కతే ఉందరా.
ఏమైంది? ఆ! ఏంటంటే వాట్ హ్యాపెన్ టు యూ? ఓ తగలడిపోతున్నాడు. అదే మన థానోస్ స్నాప్ చేస్తే డిసింటిగ్రేట్ అయిపోతారు. మై మాస్టర్ హ్యాస్ బీన్ డిఫీటెడ్. ద మ్యాజిక్ Cast ఆన్ మీ ఈజ్ ఆల్సో ఫేడింగ్. ఆర్ యూ డిసపియరింగ్? డోంట్ వరీ, దిస్ ఈస్ వాట్ ఐ వాంటెడ్. యూ షుడ్ గో అవుట్ సైడ్ అండ్ సీ యువర్ పేరెంట్స్. రెడ్ ఫేస్ డాడ్ అవును, అది వాడు కదా రెడ్ ఫేస్. ఆల్ ఫ్రీ నౌ. కొట్టాడేంటి? పెద్ద కదే. అందుకే ఇంతగా హ్యాపీ అని చూసావా? నా నాన్న కనబట్లేదంటే హ్యాపీ. చచ్చిపోయారా నైస్ అయితే ఉంది కదా. బిజీ విత్ వర్క్. అంటే జూమ్ చేయకండి రా బాబు. యూ నెగ్లెక్టెడ్ దిస్ ఫ్యామిలీ ఫర్ అనదర్ మ్యాన్. ఐఐటి అసైన్ టు లైట్ యువర్ సన్. ఇది కొంచెం బెటరే. ఇది బెటర్ కొంచెం. వాట్ అబౌట్ యూ? డూ యూ థింక్ బెటర్ దెన్ మీ? వీడికైనా ఉన్నాయేమో. రీచింగ్ ఆఫ్ మీ. ఇంట్లో ఉంటున్నావు ఏం చేయట్లేదు అంటుంది. పాపం. దిస్ ఈజ్ బిజినెస్ అంటున్నా. ఇట్స్ మై బిజినెస్. నా విషయం నువ్వు తలదోర్చుగా అంటుంది. స్ట్రీట్ కాంట్ బ్రింగ్ మనీ హోమ్ టు సపోర్ట్ మై చైల్డ్. ఆమె ఊరంటుంది. ఊరంటే యూఆర్ తెలుసు. లెర్నింగ్ యువర్ సెల్ఫ్. ఏం తెలుసురా. అయ్యమ్మ మళ్ళీ వేసాడు. కొట్టాడు. వన్ మోర్ వర్డ్, ఒక్క మాట. ఒకే ఒక్క మాట. ఫైన్, యూ అండ్ ఐ విల్ గెట్ ఎ డివోర్స్. స్టే రైట్ దేర్. ఏమన్నాడు లాస్ట్ ఇలాగేంటి? ఎవరో ఒకళ్ళు ఎవడో ఒక లైన్ కంప్లీట్ చేయలేదా? ఓకే. రేపు వస్తాను, రేపటిదాకా నువ్వు ఇంకా ఇక్కడ ఉంటే నేను తీసుకుపోతాను అంతే. Okay. ఈడెవడరా? వీడేం చేస్తున్నాడు? ఈడేనా తాగుతూ కూర్చున్నాడు వీడు? వీడేనా ఏంటి? వీడే తాగుతున్నాడు. బాటిల్ పగిలిపోవాలి ఇప్పుడు. రెడ్ కలర్ అయిపోయింది ఫేస్. వాడే రెడ్ ఫేస్. ఐ వాంట్ లెట్ దిస్ హ్యాపెన్. ఏంటది? చూడు చూడు, నీ కంట్రోల్ ఉండదు ఇప్పుడు. వచ్చింది. వచ్చిందా? బయటికి వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలా? మన రూమ్ కదా. అరే ఏం చేస్తున్నట్రా? చంపేస్తున్నాడు. ఎవరిని? మనల్ని. అదేంటి మనం కదా లోపలికి వెళ్ళాం ఇప్పుడు. అదిగో మెడ వేసి చంపేశాడు. చెరుగ్గా ఇడిచినట్టు ఇడిచేసాడు. ఏంటి అవుతావేంటి? లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళి. నాకు లేదు, కంట్రోల్ లేదు. లేదా? చెరుగ్గా ఇడిచినట్టు ఇడిచేసాడు. ఇరిచేసాడు కరెక్టే. లోపల ఎక్కడ పెట్టాడు చూడు. సన్నా నో నో నో, దిస్ కెనాట్ బి ట్రూ. can be true. ఐమ్ సారీ రాంగ్. Very sorry Rana. Your closet hiking, you are able to open it now. అది అదిగో. ఇప్పుడు ఈడాడు. అర్థం కాలేదా? అర్థం కాలేదు. వాళ్ళ నాన్నే ఆ రోజు వాళ్ళిద్దరికి గొడవ అయిన తర్వాత దిస్ ఈజ్ మీ, అదిగో చూడు, దిస్ ఈజ్ మీ, వై డోంట్ యూ టెల్, ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ యు ఆల్ ఇస్ నో బికాస్ ఐ am the knowing part of you. Okay. You have tried to deny and reject. These things are made up stories to make yourself feel better about you and your dad. And me, I have to find a way to lead you back to the reality. I have tried many times, many ways to help you accept this truth as easily as possible. And every time I fail, guess what? TikTok, boom, all the memories disappear. You once again wake up in starting point. Which is not. Dad mothered you. Oh, okay. How long I have it? 14 days అంటారు. 14 days అలా స్పాయిల్ అయిపోయావా? నాకు తెలుసు, స్టోరీ తెలుసు. That long, it can't be that long. What really happened to my parents?
యాజ్ ఫర్ యువర్ డాడ్ హీ ఈస్ హైడింగ్ ఇన్ ఏ చీప్ మోటల్ రూమ్. అందుకే మెడకే ఎంగిపోయింది అది. గో హోమ్ విత్ మీ డాడ్. ఓ మనం వెళ్ళి వాడిని భయపెట్టాం వాళ్ళ నాన్నని. అందుకే వాడు వణికిపోతున్నాడా? What about she still sees me also because she's only home late at night. Time? ఆ అమ్మాయి రాత్రే చూస్తుంది మనల్ని, మరి పొద్దున్నైతే ఏంటి? పద్నాలుగు రోజులైంది మనల్ని కనిపెట్టడానికి, మనం చచ్చిపోయాను కనిపెట్టడానికి వాళ్ళ అమ్మకి. అందుకే ఎడుతూ కూర్చుంది అది. ఇందాక ఏడుస్తుంది మనకి, అక్కడ సిల్అవుట్లే కనబడింది. వీళ్ళిద్దరు చుట్టాలా? డిటెక్టివ్స్, Cops. You have any clue on husband hiding his place? Just dropped something. ఇందాక మనం లోపలికి ఇసరం గుర్తుందా? Oh, what is that? It's a mortal card. ఆడింటి అసిస్టెంటా? ఒక్కడే రాడు కదా, అలాగో అటు పై ఏడు కూర్చున్నాడు నుంచున్నాడు అంటే ఒకటి కుర్చీలా కండేవాళ్ళే, లేదంటే మరీ అత్తాయండి. కిల్లర్ ఫాదర్ అరెస్టెడ్. వాడు కళ్ళేంట్రా? వాడి కళ్ళు అంతే. ఫినరలా? అదే పెట్టి గుర్తుందా, స్టార్టింగ్ లో బొమ్మ దొరికిన పెట్టి. అంటే మరి మాటలో కూర్చున్నాడు ఏంట్రా? చెప్తున్నాను చూడు, నేను చెప్పనా ఇప్పుడు గేమ్ మొత్తం. బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. నేనా? బాయ్ చెప్పరా. ఇప్పుడు వీళ్ళందరూ చచ్చిపోయినాడు ఏంటి? ఆడేంట్రా మాటలో కూర్చున్నాడు? వీడెందుకు కబోర్డ్లో కూర్చున్నాడు? ఓకే, కబోర్డ్లో శవం పడేశారు. ఓహో, ఒక్కొక్కళ్ళు అర్థమైంది. సో దీస్ ఆర్ ద విక్టిమ్స్ ఆఫ్ బ్యాడ్ పేరెంటింగ్. తప్పులేదు. అన్ని కార్లు ట్రంక్లో చంపేశారు, అండ్ మంటలో చంపేశారు, దాన్ని కప్పెట్టేశారా? సో ఇక్కడ ఏం జరిగింది అంటే ప్రోగ్రామింగ్ C++CG ఏంట్రా? సి హ్యాష్ అది freepik.com. ఓ ఎప్పుడు ఫ్రీపిక్ రాదు, ఇప్పుడు ఫ్రీపిక్ వాడతాం మేము. 2000లో ఫ్రీపిక్ లోన్స్ పట్టుకొచ్చారు. ఆడియోసిటీ ఇప్పటికే వాడతారు. బ్లెండర్ ఫ్రీపిక్ ఇప్పటికే మనం టెక్స్ట్ ఎఫెక్ట్లు గట్రా చేయాలంటే సీజన్ 2 కమింగ్ జోన్. ఏమో సీజన్ 2 వచ్చిందో తెలియదు. అయితే అర్థమైంది. డిస్కార్డ్ ఎక్స్ అంటారు. ఏం నొక్కు ఏదో గ్యాలరీ అనేది నొక్కు ఫ్యాన్ అట్ట అది థింక్ సో. వెళ్ళు, ఇవి మోడల్స్. దీంట్లోనే బాగుంది కదరా. వాళ్ళ అమ్మ భయపడిన ఇప్పుడు చెప్పనా నేను గేమ్ గురించి. గేమ్లో ఫస్ట్ ఓపెనింగ్ షాక్ సీక్వెన్స్ ఏంటి గుర్తుందా నీకు? టైటిల్ పడేటప్పుడు ఐ విష్ మై డాడ్ యాక్ట్ మీ లైక్ దిస్. అమ్మ మెంటల్ వచ్చింది, చాలా బాగుంది. ఆ పిక్చర్ నాకు బాగా నచ్చింది. మిస్టర్ రెడ్డిస్ చూడు, చాలా ఫిలాసఫీ ఉంది దాంట్లో. బన్నీ ఆడిపోయారు చూడు. ఫాదర్
చెప్పేదా చెప్తున్నా. అటు వెళ్ళి ఆ చివరికి కూడా వెళ్ళి చెప్తాను. మొత్తం ఆ చివరికి వెళ్ళి ఈ చివరి చూస్తాం కదా. ఈడు వీళ్ళందరూ ఇది మనం అనుకుంటా, మనం రా. వాళ్ళు మిగతా వాళ్ళు. మిగతా వాళ్ళు పెద్ద ఆ. ఎలా ఉంటుందని వాళ్ళ అమ్మకి హెల్ప్ చేస్తున్నాడు ఆవిడ. వీడియో రెడ్ ఫేస్ ఫాదర్ వాడు రెడ్ ఫేస్. సో ఇప్పుడు ఏంటంటే మామ్ సెట్ సిల్కీ క్యూర్ డబల్ ASS సెన్సార్ రా. ఏంటి ASS అనుకుంటా, ASS. 2002 మే అప్పట్లో ఎన్ని పెద్ద పెద్ద సెన్సార్ ఇష్యూలు కదా. బాగా అంటే ఇడియట్ కదరా. డ్యామ్ బాగా మన ఇక నారిటలో ఉంటుంది. బాగా బాగా అంటాడు. రెడీ చేస్తున్నాడు. జూమ్ చేయి వెనక్కెళ్ళు. అదిగో జరిగింది చెప్తాను చూడు. జరిగింది ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ వీడి పుట్టినరోజు అయితే వీళ్ళ అమ్మ, అది నిజమో కాదో నాకు తెలియదు కానీ నిజమే అనుకుంటుంది. వాళ్ళ అమ్మ కూడా నేను తప్పు చేయట్లేదని చెప్పదు కదా. షీల్ ట్రై టు డిఫెండ్ కానీ యాక్సెప్ట్ చేయదు. ఐ మీన్ యాక్సెప్ట్ చేస్తుంది కానీ కాదు అని చెప్పట్లేదు. నేను అదోనే మరి నువ్వేంటి అని అడుగుతుంది తప్ప నేను అదని కాదని చెప్పట్లేదు కదా. సో ఆ ఫోటో చూపించా, అది బాగుంది. సో ఇప్పుడు ఏంటి వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది అంటే వీడి పుట్టినరోజు నాడు వీళ్ళు గొడవలు ఉంటారు. వాళ్ళ నాన్నేమో ఇలా పొద్దున్న సాయంత్రం దాకా తాగుతుంది బాపతి. సో ఈవిడ పాపం వెళ్ళి పని చేసుకుని ఇంకా ఆడుతూ ఎవరో ఉంటారు అడిగి దానికి. సో వీడేంటి వీడి పుట్టినరోజు ఈ గొడవ వల్ల మర్చిపోతారు. తండ్రి తల్లి ఇద్దరు మర్చిపోతారు వీడి పుట్టినరోజు. సో ఇప్పుడు ఏమవుద్ది, వీడి పాపం ఇంటికి వచ్చి అమ్మ నా పుట్టినరోజు మర్చిపోయాను, గిఫ్ట్ తేలేదు అంటే తండ్రిని అడగలేదు కదా, అది సంపాదించట్లేదు. తల్లిని అడిగితే ఇది సరే పడుకో రేపు పొద్దున ఇస్తానని ఏదో చెప్పు ఉంటుంది. రెడ్ ఫేస్ నాన్నే. సో ఇప్పుడు వాళ్ళ నాన్న ఏం చేస్తాడు, వాళ్ళ నాన్నకి వీడు పడుకున్నాక రాత్రి ఇద్దరికి గొడవ అవుద్ది. ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ గొడవ అవుతుంది. ఏంటి గొడవ, నువ్వెవరినో ఇది నేను ఎవరినో డివోర్స్ చేసేసుకున్నాను. అప్పుడు వాళ్ళ అమ్మే ఉంటుంది పెళ్ళివాడిని ఎవరినో ఒకటి ఇచ్చేద్దామని. వీడు బాగా అది వెళ్ళిపోద్ది ఇంటి నుంచి. సో వీడికి మంచి కోపం వచ్చేస్తుంది, ఆయన చంపేద్దాం అని చెప్పి ఇందాక స్టార్టింగ్లో నువ్వు ఫుడ్ తింటున్నప్పుడు ఇన్ఫినైట్ అవుద్ది కదా, ఎందుకు అవుద్ది అనుకున్నావు, ఆడు తిండు కాబట్టి. అక్కడ లేదు అసలు ఫుడ్, అది చచ్చిపోయాడు కదా అప్పటికే. సో పక్కన మరి ఆడు తాగుతాడు కదా, అది వాడు రెడ్ ఫేస్ తాగుతాడు. నీకు అందుకే చూడు తాగుతున్నప్పుడు సడన్ గా రెడ్ ఫేస్ బొమ్మ వస్తుంది అక్కడ. సో ఆ రోజు రాత్రి వాడి పుట్టినరోజు రాత్రే వాడు వచ్చి రెడ్ ఫేస్ గాడు వచ్చి వాడిని చంపేసి క్లాసెట్ లో పెడతాడు. అది మనకు రాత్రి పడుకున్నప్పుడు గుర్తుంది, ఎవడో వచ్చి బొమ్మ పెట్టి వెళ్ళిపోయాడు అనుకుంటాం మనం క్లాసెట్ లో, అది రెడ్ ఫేస్. వాళ్ళ నాన్న చంపేసి అందులో పెట్టేయటం వల్ల మనకు ఆ క్లాసెట్ ఓపెన్ అవ్వదు. మన బాడీ క్లాసెట్ లో ఉంటుంది చూడు, క్లాసెట్ బొమ్మ చూడు అక్కడ క్లాసెట్. సో అది సో అలా మనకు అది ఓపెన్ అవ్వదు. ఆ తర్వాత 14 స్టార్టింగ్ లో పేర్లు వస్తుంటాయి. పేర్లు వచ్చినప్పుడు డోర్ లా కొట్టుకుంటుంది గుర్తుంది, అది 14 సార్లు కొట్టుకుంటుంది. ఎందుకంటే 14 రోజులు పట్టింది వాళ్ళ అమ్మకి ఓపెన్ చేయడానికి. సో అప్పుడు వీడు మర్డర్ చేసేసి వాళ్ళ నాన్న ఒక హోటల్ రూమ్ లో దాక్కుంటాడు. మనం వెళ్ళి ఆ హోటల్ కార్డుని వాళ్ళ అమ్మకి లాస్ట్ లో పడేస్తాం. సో మనకి తోడుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆ గడ్డిలో చచ్చిపోయినాడు ఒకడు, అంటే భూమిలో పాతేసినాడు ఒకడు, ఫైర్ లో చచ్చిపోయినాడు ఒకడు, కార్ లో చచ్చిపోయినాడు, వీళ్ళందరూ చచ్చిపోతారు. సో వీళ్ళందరూ మళ్ళీ కలుద్దాం అంటారు గుర్తుందా. సో నువ్వు మళ్ళీ వస్తా. సో వీళ్ళు ఆఫ్టర్ లైఫ్. సో ఇప్పుడు ఏంటి వీళ్ళందరూ సో వీళ్ళు ఇలా చచ్చిపోయి ఇప్పుడు వీడికి తెలియట్లే వాడు చచ్చిపోయాడు అనే విషయం వాడు రియలైజ్ అవ్వట్లేదు. అప్పుడు వాళ్ళలో నోయింగ్ యు ఆర్ ద నోయింగ్ ఐఎమ్ ద నోయింగ్ పార్ట్ ఆఫ్ యూ ఉంటుంది ఆ బొమ్మ. సో అది నేను వీడికి చెప్పడానికి ట్రై చేస్తున్నాను, నువ్వు మళ్ళీ కథలు అల్లేసుకుంటున్నావు స్టార్టింగ్ పాయింట్. సో ఇప్పుడు ఈ నాటకాలు ఆడి రెడ్ ఫేస్ అనే క్యారెక్టర్ని క్రియేట్ చేసి మాస్టర్ అని బొమ్మని క్రియేట్ చేసి, అందుకే వాడు మెడకు కూడా ఇలా అయిపోయించాడు. ఎందుకంటే ఆడ అలాగే చిదిమేసి నువ్వు అన్నట్టు చెరుగ్గా ఇచ్చినట్టు ఇరిసేసి దాంట్లో పడేశాడు. సో ఇంత ట్రాజిక్ స్టోరీ ఇది. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా.
తప్పలేదు. నాకు అసలు ఈ స్టోరీ చూడంగానే 2002లో ఇంత మంచి కథ రాశారా అని చాలా చూడు. వీళ్ళందరూ పాపం విక్టిమ్స్, వీళ్ళందరూ చాలా మంచి పిల్లలు, వీళ్ళు తప్పలేం లేదు. అసలు ఎందుకు చచ్చిపోయి ఇడికి తెలియదు పాపం, తర్వాత తెలుసు. ఏమన్నా సో అరౌండ్ 45 minutes అయితే ఆడాం. సో ఇది గైస్ బ్యాడ్ పేరెంటింగ్ 2. హోప్ఫుల్లీ మేమైతే ఇది ఆడియో వీడియో అంతా బాగా వస్తుందా లేదా చెక్ చేసుకోవడానికి అయితే ఆడాము. ట్రయల్ రన్. సో ఇది ట్రయల్ రన్. నేను తర్వాత నుంచి GTA వైస్ సిటీ డెఫినెటివ్ ఎడిషన్ అయితే ఆడబోతున్నాడు మావాడు. సో ఇలాగే కామెంటరీ ఇస్తాం. ఎక్స్ ఏంట్రా? ట్విట్టర్ అప్పుడు లేదు కదరా. తర్వాత నొక్కుచో ట్విట్టర్కే వెళ్తుంది. ఎస్ ట్విట్టర్. సో ఇంతే గైస్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, డూ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.